మానసపుత్రులు బ్రహ్మదేవుడి మనస్సు నుండి జన్మించిన ఋషులు. అంగీరస ఈయన గొప్ప ఋషి మరియు అనేక వేదమంత్రాలను రచించారు. అంగీరస మహర్షికి అనేక మంది భార్యలు మరియు సంతానమున్నారు. వారిలో ముఖ్యమైనవారు సురూప. ఈమెకు బృహస్పతి మరియు ఉతధ్యుడు జన్మించారు. బృహస్పతి దేవగురువుగా ప్రసిద్ధి చెందారు. స్వధ ఈమెకు అగ్నిదేవుడు జన్మించాడు. కొన్ని కథనాల ప్రకారం అగ్ని అంగీరసుని దత్తపుత్రుడు అని కూడా చెబుతారు. ఇతర భార్యల ద్వారా కూడా అనేక మంది కుమారులు జన్మించారు. వారందరూ గొప్ప ఋషులుగా పేరు పొందారు. ఆయన గొప్ప జ్ఞాని మరియు వేదమంత్రద్రష్టగా ప్రసిద్ధి చెందారు. అంగీరస గోత్రం అంగీరస మహర్షి పేరు మీదుగా ఏర్పడింది. ఆయన ఋగ్వేదంలోని అనేక మంత్రాలను దర్శించారు. సంతానం యొక్క వివరాలు. బృహస్పతి దేవతల గురువు, జ్ఞానానికి, నీతికి, ధర్మానికి ప్రతీక. ఆయనను గురుగ్రహంగా కూడా పూజిస్తారు. ఉతధ్యుడు గొప్ప ఋషి. ఆయన కూడా వేదమంత్రాలను దర్శించారు. అగ్ని యజ్ఞాలలో దేవతలకు ఆహుతిని చేరవేసే దేవుడు, పవిత్రతకు, శక్తికి ప్రతీక. ఇతర కుమారులు కూడా గొప్ప ఋషులుగా, జ్ఞానులుగా పేరు పొందారు మరియు వారి వంశాలు విస్తరించాయి. ఈ విధంగా అంగీరస మహర్షి తన సంతానం ద్వారా దేవతలకు గురువును, యజ్ఞాలకు అధిపతిని మరియు అనేక మంది జ్ఞానులైన ఋషులను అందించారు. అత్రి మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరు. అత్రి మహర్షి అనసూయదేవిని వివాహం చేసుకున్నారు. అనసూయదేవి కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి కుమార్తె. వారికి త్రిమూర్తుల అంశతో 3 కుమారులు జన్మించారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు శివుల అంశ. చంద్రుడు బ్రహ్మ అంశ. దుర్వాసుడు శివుని అంశ. అనసూయదేవి తన పాతివ్రత్య శక్తికి ప్రసిద్ధి చెందారు. దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించిన అవతార పురుషుడు. ఆయన జ్ఞానానికి, యోగానికి ప్రతీక. అనేక మంది గురువులకు గురువుగా పరిగణించబడతాడు. చంద్రుడు జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన గ్రహం. మనస్సు, శాంతి, సౌందర్యానికి ప్రతీక. దుర్వాసుడు తన కోపానికి ప్రసిద్ధి చెందిన ఋషి. అయితే ఆయన గొప్ప శక్తి మరియు తపశ్శక్తి కలిగినవారు. ఈ విధంగా అత్రి మహర్షి తన సంతానం ద్వారా జ్ఞాన, యోగ, శాంతి మరియు శక్తి స్వరూపులను లోకానికి అందించారు. పులస్త్యుడు బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులలో ఒకరు. పులస్త్యుడు కర్దమ ప్రజాపతి కుమార్తె హవిర్భువను వివాహం చేసుకున్నాడు. వారికి అగస్త్య మహర్షి జన్మించాడు. ఆయన తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సు చేస్తుండగా ఇద్విద అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి విశ్రవసుడు జన్మించాడు. విశ్రవసుని సంతానం. విశ్రవసునికి 2 భార్యలు. మొదటి భార్య ఇలబిల ద్వారా కుబేరుడు జన్మించాడు. రెండవ భార్య కైకసి ద్వారా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ జన్మించారు. పులస్త్యుని వంశం యొక్క ప్రాముఖ్యత. పులస్త్యుడు రాక్షస వంశానికి మూలపురుషుడుగా పరిగణించబడతాడు. అగస్త్య మహర్షి గొప్ప ఋషిగా ప్రసిద్ధి చెందారు. కుబేరుడు దేవతల ధనాధిపతిగా పూజింపబడతాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు రామాయణంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ విధంగా పులస్త్యుడు తన సంతానం ద్వారా రాక్షస, దేవవంశాలు, ఋషివంశంలలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. మరీచి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో ఒకరు. మరీచి కర్దమ ప్రజాపతి కుమార్తె కళను వివాహం చేసుకున్నాడు. వారికి కశ్యపుడు జన్మించాడు. అనంతరం పూర్ణిమ అనే కుమార్తె కూడా జన్మించింది. కశ్యపుని సంతానం. కశ్యపుడు దక్ష ప్రజాపతి కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఆయనకు అదితి, దితి, వినత, కద్రువు మొదలైన భార్యల ద్వారా దేవతలు, రాక్షసులు, పక్షులు, సర్పాలు మరియు ఇతర జీవరాశులు జన్మించాయి. అదితి ద్వారా దేవతలు, దితి ద్వారా రాక్షసులు, వినత ద్వారా గరుత్మంతుడు, కద్రువు ద్వారా నాగులు. దీని ద్వారా మరీచి సంతానం అనేక జీవరాశుల మూలపురుషులుగా పరిగణించబడతారు. మరీచి సంతానం ద్వారానే దేవతలు, రాక్షసులు మరియు ఇతర జీవరాశులు ఉద్భవించాయి. వారి సంతానం అనేక వంశాలకు మూలపురుషులు అయ్యారు. అందువలన మరీచి యొక్క సంతానం చాలా విశిష్టమైనది. ఈ విధంగా మరీచి తన సంతానం ద్వారా అనేక జీవరాశులకు మూలపురుషుడయ్యాడు. పులహ ఈయనకు అనేక రకాల జంతువులు మరియు పక్షులు జన్మించాయని చెబుతారు. భృగు మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రులలో ఒకరు. భృగు మహర్షి దక్ష ప్రజాపతి కుమార్తె అయిన ఖ్యాతిని వివాహం చేసుకున్నారు. వారికి దాత, విధాత అనే కుమారులు మరియు శ్రీ మహాలక్ష్మి జన్మించారు.
శ్రీ మహాలక్ష్మిని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. భృగు మహర్షి పులోమను వివాహం చేసుకున్నారు. వారికి చ్యవనుడు జన్మించాడు. భృగు మహర్షి ఉషనలను వివాహం చేసుకున్నారు. వారికి శుక్రాచార్యుడు జన్మించాడు. శుక్రాచార్యుడు దైత్య గురువుగా ప్రసిద్ధి చెందారు. పరశురాముడు కూడా భృగు వంశానికి చెందినవాడే. మార్కండేయుడు కూడా భృగు వంశం వాడే. వశిష్ఠ ఈయన సప్తఋషులలో ఒకరు మరియు గొప్ప జ్ఞాని. ఈయనకు శక్తి అనే కుమారుడున్నాడు. కాని విశ్వామిత్రుని శాపం వల్ల అతడు మరణించాడు. తరువాత వశిష్ఠుడు ఇతరుల ద్వారా సంతానాన్ని పొందాడు.